ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, సాయంకాలపు వేళ నీ సన్నిధానములో నీ పాదములకు నమస్కారాన్ని చెల్లిస్తూ ఉన్నాం. సంఘాన్ని 3 రోజుల ఈ ప్రత్యేక కూడికల కొరకై సిద్ధం చేశారు. నీ దాసులను ఉపయోగించి మీరు అందిస్తున్నటువంటి వాక్య సమృద్ధిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ కూడికకు మేము చేరి వచ్చాం. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దిద్దండి, మమ్మల్ని ప్రోత్సాహపరచండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని చేయి పట్టుకుని లేవదీయండి. నీ ప్రియ కుమారుని స్వారూప్యంలోనికి రావటానికి, నీ ప్రణాళిక అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి వేళ మా మధ్య నీ ప్రియ కుమారుని ఘనపరచండి, నీ వాక్యమును హెచ్చించండి. మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దావీదు అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఉదయకాలపు వేళ అదుల్లాము గుహను గురించి మనం కొంత ధ్యానం చేస్తూ వచ్చాం. దావీదు శ్రమలు, దావీదు పారిపోయిన అనుభవం, దావీదు యొక్క ఆకర్షణ, దావీదు యొద్దకు చేరి వచ్చినటువంటి మనుషులు, వారి యొక్క రూపాంతరం, మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన ఆకర్షణని, సంఘము ఆయన యొద్దకు వచ్చింది అని, సంఘము కట్టబడింది అని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కొన్ని సంఘటనలు అవి వ్యాఖ్యానం కాదు, కానీ మనం అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి కొన్ని సహాయకరమైన పోలికలు మాత్రమే. సంఘము ఈ రాత్రి వేళ అదుల్లాము గుహలో దావీదు యొద్దకు కొంతమంది చేరి రాగా, దావీదు వారికి నాయకుడు, అధిపతి ఆయను అని చెప్పాడు. ప్రస్తుతం ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన సంఘం యొక్క ఛాయ లేదా పోలిక దానిలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ మర్మమై ఉన్న సంఘం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏ విధంగా రూపం కలిగి ఉందో కొంత ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొలసే పత్రికలో మనం చూసినట్లుగా అది మర్మము అని చెప్పాడు. మర్మము అంటే పాత నిబంధన భక్తులకు అది దాచబడి ఉంది, క్రొత్త నిబంధన కాలంలో అది బయలుపరచబడింది. దానిని మర్మము అంటారు. కొలసే పట్టణంలో సంఘములు అలజడి రేగింది, సువార్త ప్రకటించబడింది, సంఘం ఏర్పడింది. కానీ కొంతమంది సంఘములో ప్రవేశించి విశ్రాంతి దినం, పండుగ, యూదుల ఆచారాలు పాటించాలి అని చెప్పారు. మరికొంతమంది ప్రకటించి వాళ్ళు దేవదూత ఆరాధన, మార్మికమైన సంగతులు, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం, అది చాలా గొప్ప జ్ఞానం ఉండాలి అని బోధిస్తూ వచ్చారు. పౌలు దాన్ని సరిచేస్తూ సంఘం ఏమిటో చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో సంఘము మర్మమై ఉన్నది. ఆ మర్మాన్ని ప్రకటించడానికి నేను గృహ నిర్వాహకుడను. సంఘ మర్మము పూర్తిగా పౌలు ద్వారా ప్రకటించబడాలని ప్రభు కోరాడు.
ఆ మర్మం అప్పుడు బయలుపరచబడలేదు, ఇప్పుడు పరిశుద్ధులకు బయలుపరచబడింది అని చెప్తూ ఆ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి రండి, 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. ఈ పాఠంలో మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘము ఎలాంటి రూపాన్ని కలిగి ఉందో ఈ విషయాలు చెప్పడానికి నాకున్న మరొక ఉద్దేశం ఏంటంటే, కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ప్రభువుని నమ్ముకున్న మనం కూడా సంఘము అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని లూకా రాశాడు, మనం ఎరుగుదాం కదా. అపోస్తుల కార్యముల గ్రంథం లూకా సువార్త యేసు ప్రభు కార్యాలు. అపోస్తుల కార్యముల గ్రంథం అవి కూడా యేసు ప్రభు కార్యాలే, కానీ శిష్యుల ద్వారా, పరిశుద్ధాత్మ కార్యాలు అని చెప్పవచ్చు. యేసు ప్రభు కార్యాలు శిష్యుల ద్వారా జరుగుతూ వచ్చాయి. అపోస్తుల కార్యంలో ఉన్న ఆదిమ సంఘం 3 ముక్కలు మనసులో అలా ఉంచుకోండి. అది శక్తివంతమైన సంఘం, ద విగరస్ చర్చ్ అంటారండి. సంఘము ఎలాంటిదని చెప్పాడు అనండి, గుర్తుంటుంది. ఎలాంటిది సంఘము? శక్తివంతమైంది, ద విగరస్ చర్చ్. రెండవది, సంఘము సౌందర్యవంతమైనది, శక్తివంతమైంది, ఎంతో సౌందర్యవతి సంఘం. అపోస్తుల కార్యముల గ్రంథములో ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్ అంటారు. మూడవది, ఆ సంఘము సామాన్యంగానే ఉంది, ఆడంబరాలకు వెళ్ళలేదు. ద సింప్లిసిటీ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క సామాన్యత, ఆడంబరాలు లేని పరిశుద్ధులు. ఈ 3 అంశాలు ప్రధానంగా మనం చూడబోతున్నాం. 1వ అధ్యాయంలోనికి రండి. గుర్తుపెట్టుకోండి, అదుల్లాము గుహ దావీదు కేంద్రంగా, సంఘం ప్రభువైన యేసుక్రీస్తు కేంద్రంగా. కొలసే పత్రికలు ఎందుకు చదివామంటే, సంఘం యొక్క నిర్మాణాన్ని పాడు చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తుండగా సరిచేయడానికి కొలసై పత్రిక రాస్తున్నాడు. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆదిమ సంఘములో ఉన్న ఆ మోడల్ చర్చ్ సంఘము ఎలా ఉందో మనం చూస్తాం. 1వ అధ్యాయంలోనికి రండి. 1వ అధ్యాయంలో ఈ 6వ వచనం చూడండి. కాబట్టి వారు కూడి వచ్చి, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీలకు రాజ్యము అనుగ్రహిస్తావా? శిష్యులు కేవలం ఇశ్రాయేలు దేశము అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టారు. 8వ వచనం చూడండి. దేవుని దృష్టి ఏమిటి? ఇశ్రాయేలు దేశం ఒక్కటేనా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటా, ఇంకా ఇశ్రాయేలా బూదిగంతాల. దేవుని ఉద్దేశం ఈ శిష్యులు ఎక్కడికి వెళ్ళాలని ఉంది? చదివాం కదా, చెప్పండి. వీళ్ళు ఎక్కడ ఉండాలని ఉంది? దేవుని గంభీరమైన ఉద్దేశం వారికి ఇంకా అర్థం కాలేదు. ప్రభు వారి పట్ల ఒక బ్రాడర్ ఆస్పెక్ట్ లేదా విస్తృతమైన పరిధిని ఆయన వారికి అనుగ్రహిస్తుంటే వారు కొంచెంగా ఆలోచిస్తున్నారు. ఈ అంశం ఎందుకు చెప్తున్నానంటే, సంఘాన్ని గురించి లేదా దైవికమైన విషయాల గురించి మనకు ఏర్పడిన సొంత అభిప్రాయాలన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం నేర్చుకోవాలి. మనకి ఎన్నో అభిప్రాయాలు ఏర్పడతాయి, అక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం, ఓహో ఎలా ఉంటుందేమో. ప్రతి దానిని దేవుని చిత్తానికి సరిపోతుందో లేదో మనం పరిశీలన చేయాలి. నా మొదటి అంశం ఏమిటి అంటే, ఆదిమ సంఘము విస్తృతంగా దేవుని చిత్తానికి లోబడి పని చేయాలి అని ఆయన కోరుతున్నాడు. ప్రపంచ దర్శనాన్ని ఆయన వారికి అనుగ్రహించాడు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీకు ఆశ్చర్యం అవ్వచ్చు, ప్రపంచమంతా వెళ్ళిపోయారా 11 మంది? రోమాపత్రిక
మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. మీ విశ్వాసము ఎక్కడెక్కడ ప్రచురమైంది? సర్వలోకములో. ఆ దినాల్లోనే వారు లోబడగా సువార్త అంతా సర్వలోకానికి వెళ్ళింది. ఆదిమ సంఘము లోబడకపోతే సువార్త సర్వలోకానికి వెళ్ళేది కానే కాదు. మరొక వచనం చూడండి. మొదటి అధ్యాయం కొలస్సే పత్రిక చూసాం కదా. మొదటి అధ్యాయం 8వ వచనంలో ఆ మాట కనబడుతుంది. 23లో కూడా కనబడుతుంది. మొదటిగా కొలస్సే పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనమా 6వ వచనం. ఈ సువార్త ఎక్కడెక్కడ ప్రచురించబడుతుంది? ఆదిమ సంఘం పూనుకొని పరిశుద్ధులు శ్రమ ద్వారా చెదిరిపోయి ఆయన పిలుపును బట్టి వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. 26లో కూడా ఆ మాట కనబడుతుంది చూడండి. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును ఎలా ప్రకటిస్తున్నాడట? సంపూర్ణముగా అనే మాట మీరు చూడండి. సంపూర్ణముగా ప్రకటించుట. కాబట్టి సువార్త కేవలం ఇశ్రాయేలు దేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా ప్రకటించబడ్డానికి వారు విశ్వాసాన్ని బట్టి స్పందించారు. సంఘము సువార్తను ప్రకటించటం కొరకై విశ్వాసమును బట్టి స్పందించుట. ఈ సంఘానికి ముఖ్యమైన పనులు 2 ఉన్నాయి, అందరూ మనస్సులో ఉంచుకోవాలి. ఒకటి, సంఘము ప్రభుని మహిమపరచటానికి. ప్రతిదీ కూడా సంఘములో ఆయనకు మహిమ కలిగించటానికి. ఏది మీరు చూసినా కానీ దేవునికి మహిమ కలగాలి. రెండవది, ప్రజల క్షేమం. సహోదరి సహోదరులారా, దేవునికి మహిమ కలిగితేనే మనకేం కలుగుతుంది? క్షేమం. కానీ మన క్షేమాన్ని దేవుని మహిమ కంటే ముందు మనం పెట్టలేం. ఇది గ్రహించాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా. ఇది మొదట దేవుని మహిమ కొరక, మన పాప క్షమాపణ కొరక? దేవుని మహిమ కొరక, మన పాప క్షమాపణ కొరక? మొదట 2 ఆన్సర్లే, గుర్తుపెట్టుకోండి. కానీ ఏది మొదట పెట్టాలి? సిలువ ముందు ఆయన ఏం చెప్పాడు? వీళ్ళందరి రక్షణ కొరకు వచ్చానని చెప్పాడా? నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చానని చెప్తున్నాడా? ఈ 2 కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి అలవాటు చేసుకోవాలి. ప్రజల క్షేమం ముఖ్యమే, కానీ దానికంటే మొదటిది ప్రభుకి ఏం కలగాలి? సిలువ ప్రధానంగా దేవుని మహిమ కొరకు, తన తండ్రి మహిమ కొరకై. ఇది చాలా పునాది సత్యం. వివాహం జరుగుతుంది, వాళ్ళిద్దరూ ఏకమై సంతోషంగా ఉంటారు అనేది ఒకటే, దేవుని మహిమ ఒకటి. ఈ రెండిట్లో ఏది మొదట? అందుకే పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు. మందిరం కట్టాం, చాలా బాగుంది, ప్రజలు కూడుకుంటున్నారు, మంచిది. ఇది ప్రజల క్షేమం కొరకు, అది ఒకటి. దేవుని మహిమ కొరకు, రెండిట్లో ఏది మొదట? ఈ సూత్రాన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, సంఘానికి ఒక చక్కటి పునాది. మన విశ్వాస జీవితం కూడా అంతే, దేవుని మహిమ కొరకై. కానీ దానిలోనే దేవునికి మహిమ కలగగా ప్రజలకు కూడా ఏం కలుగుతుంది? క్షేమం. రివర్స్ చేయకూడదు మనం. మా దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, సంఘ పెద్ద ఆయన, చాలా మంచి పదవిలో ఉన్నవాడు. యవనస్తులు కీర్తన పాడుతూ ఉన్నారు, పెద్దలు కూర్చున్నారు, ఆ పాట వింటూ ఉన్నారు. ఏమో బహుశా కొత్త పాట ఏమో. దానిలో ఒక లైన్ ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయింది ప్రధానంగా మా కొరకై, నీకు స్తోత్రం అని చెప్తున్నారు. అప్పుడు ఆ పెద్దలు చెప్పారు, ప్రధానంగా అని చెప్తున్నప్పుడు ఎవరి కొరకై ఆయన చనిపోయాడు అని అంటే
దేవుని మహిమ కొరకై. ఇది ఈ సూత్రాన్ని మనం అలవాటు ఏ కార్యం చేసినా, నేను వర్తమానం చెప్తున్నానో మీకు క్షేమం కలుగుతుంది, అది ప్రాముఖ్యమైనదే. కానీ మొదటగా నేను దైవ భయంతో ఆయన మహిమ కొరకై ప్రకటించాలి. నేను సువార్త ప్రకటిస్తాను, నేను పని చేస్తున్నాను, ఎవరు చూస్తున్నారు? మనుషుల కొరకై కాదు, ప్రధానంగా దేవుని మహిమ కొరకై, యేసు ప్రభు మహిమ కొరకై. అది మనం తర్వాత చూడబోతా ఉన్నాం. ఈ సూత్రాన్ని మనం నేర్చుకోవాలి. అందుకని వాళ్ళకున్నటువంటి యాస్పెక్ట్ ఎలా ఉందంటే, మా కొరకు మాకు రాజ్యం ఇచ్చి, మాకు రాజ్యం ఇస్తే ఆ 12 సింహాసనాల మీద 12 మంది ఏం చేస్తామేమో కూర్చుంటాం. అయ్యా మీకు సింహాసనాలు ఇప్పుడు లేవయ్యా, ఇప్పుడు మీకు శ్రమ ఉంది అని అన్నాడు. వారు శ్రమ కొరకై నిర్ణయించబడ్డారు, సింహాసనాల కొరకై నిర్ణయించబడలేదు. వారికి సింహాసనాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. సింహాసనం కంటే వారికి ముందేమున్నాయి? శ్రమలు ఉన్నాయి. సాధారణంగా మనము సింహాసనాలే కోరుకుంటాం. ఆదిమ సంఘం వారు సువార్త ప్రకటించాలి అని ఆయన కోరుతున్నాడు. రెండవది, ఆదిమ సంఘం యొక్క మొదటి లక్షణం గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని మహిమ కొరకై. రెండవది మాత్రమే మానవుల క్షేమం, రక్షణ. ఇక ఆదిమ సంఘం యొక్క రెండవ ఘనమైన లక్షణం చూడండి. అపోస్తుల కార్యాల్లోనికి రండి, 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు మీరు రాసుకోవచ్చు. మొదటి వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అన్నాడు. తెలుగులో పండుగ దినం వచ్చినప్పుడు అని ఉంది, కానీ మూల భాషలో పెంతెకోస్తు అను పండుగ దినం పూర్తిగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన విజ్ఞాపనకర్త, రెండవది పరిశుద్ధాత్ముడు కూడా విజ్ఞాపనకర్త. 2 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయంలోనికి రండి. విజ్ఞాపనకర్త అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సొదొమ గొమొర్రాను నేను నాశనం చేస్తాను అంటే వాళ్ళ కోసం ఒక ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. ఎవరైనా దాన్నే విజ్ఞాపన అంటారు. మన కోసం మనం అడిగితే దాన్ని ప్రార్థన అన్నారు. ఇతరుల కొరకు అడిగితే దాన్ని ఏమన్నారు? విజ్ఞాపన అన్నారు. అయితే విజ్ఞాపన కర్తలు 2 ఉన్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి, 26వ వచనం. 8:26. అటువలే ఆత్మయు, ఆఖరిలో చెప్తున్నాడు, మన పక్షంగా ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 34వ వచనం చూడండి. ఆఖరిలో అన్నాడు, చనిపోయినా క్రీస్తు యేసే మన కొరకు ఏం చేస్తున్నాడు? కాబట్టి విశ్వాసి, కొత్తగా నమ్ముకున్న వాళ్ళు, అలాగే ఇంతకుముందు నమ్ముకున్న మనం ఒక విషయాన్ని ఆనందంతో గుర్తుపెట్టుకోవాలి. నిరంతరము మన కొరకై 2 ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు అని బైబిల్ చెప్తుంది. యేసు క్రీస్తు మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. మనం నిద్రపోతాం, పట్టించుకోము, ఏవేవో మాట్లాడతాం, ప్రయాణం చేస్తాం, రకరకాల పరిస్థితుల్లో ఉంటాం. మనం ఎలా ఉన్నా 2 మన కొరకై ఏం చేస్తున్నారు? విజ్ఞాపన. కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అంటే, సంఘము దాని భద్రత కొరకై ఆయన దిగి వచ్చాడు. 2 వ్యవస్థల మధ్య సంఘము భద్రంగా ఉంది అని మనం గ్రహించాలి. పెంతెకోస్తుకి సంఘానికి ఉన్న సంబంధం కొంత మనం ధ్యానం చేస్తాం. పెంతెకోస్తు, పెంట అంటే 5 అని అర్థం. దాని నుంచి వచ్చింది 50వ అని అర్థం. పెంటెకోస్ట్ అంటే 50వ అని అర్థం. ఎక్కడి నుంచి 50 ఇది?
ప్రథమ ఫలముల పండుగ నుండి పెంతుకోస్తుకి ఎన్ని 57 విశ్రాంతి దినముల తరువాతి దినం. విశ్రాంతి దినం అంటే శనివారమా ఆదివారమా? శనివారం. విశ్రాంతి దినమునకు మరుదినం అంటే ఏ రోజు? ఆదివారం. కాబట్టి పెంతుకోస్తు శనివారం వస్తుందా ఆదివారం వస్తుందా? 7 విశ్రాంతి దినములు అంటే 7 ఏళ్ళు ఎంత? 49. శనివారం ఆదివారమా? శనివారం. కాబట్టి 50వ రోజు ఏ వారం అవుతుంది? అలా అయితే 50వ రోజున ఆదివారం. ఆదివారం ఏ రోజు అది? ప్రభు దినం. ప్రభు దినం అది. ప్రభు రోజు అది. ప్రభు దినం అది. ఆదివారమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న విశ్వాసులందరూ మన కొరకై విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన మనకు సహకారి. మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆదిమ సంఘం పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం. ఈ పెంతెకోస్తుకున్నటువంటి సంబంధం ఏంటో మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి, లేదా 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. వచ్చాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధనలో వచ్చి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ప్రస్తుతం సంఘముతో ఎత్తబడేంత వరకు ఆయన ఉన్నాడు. వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది? అన్య భాషలతో ఏమవుతున్నారు? మాట్లాడసాగిరి అని చెప్పాడు. రకరకాల భాషల వాళ్ళు ఒకే చోటికి చేరారు. ఆదికాండం 11వ అధ్యాయంలో ఒకే చోటు నుండి రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఏమయ్యారు? చెదిరిపోయారు. పెంతెకోస్తు దినాన్న రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఏం చేయబడ్డారు? ఒక చోటికి చేర్చబడ్డారు. వారు సంఘముగా కూర్చబడ్డారు. బాబేలు అన్నాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. బాబేలు అనగా తారుమారు, గలివిలి, గందరగోళం. పరిశుద్ధాత్ముడు గందరగోళంలో ఉన్న మనుషులను ఒక్క శరీరముగా ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. ఇది పెంతెకోస్తు దినాన జరిగింది. సమకూర్చబడుట. ఈరోజు సంఘములోనికి 2 ఆత్మలు ఏం చేయబడ్డాయి? చేర్చబడ్డాయి, సమకూర్చబడ్డాయి. శరీరములోనికి అవయవాలుగా వారు సమకూర్చబడ్డారు. పెంతెకోస్తు అనగానే బాబేలుకు రివర్స్ అని గుర్తుపెట్టుకోండి. 2వది నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఆయన మోషేకు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నప్పుడు 3,000 మంది చనిపోయారు. 32వ అధ్యాయం 28వ వచనంలో మీరు చూస్తారు. ఆ సినాయి పర్వత అనుభవం దగ్గర ఎంతమంది చనిపోయారు? 3,000 మంది. కానీ పెంతెకోస్తు దినమున పేతురు సువార్త చెప్తే ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు? ఆ దినమున ఇంచుమించు 3,000 మంది ఏం చేయబడ్డారు? చేర్చబడ్డారు. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క మెట్టుగా సంఘ నిర్మాణాన్ని ఆయన ఎలా చేస్తున్నాడో ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాలి. లేవియాకాండంలో 23:15లో మనం చూస్తాం. లేవియాకాండం 23వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారా ఎవరైనా? లేవియాకాండం 23:15. ఆ విశ్రాంతి దినమునకు ఆ మరునాడు ప్రథమ ఫలము పండుగ నుండి ఎన్ని వారాలు చెప్తున్నాడు? 7 వారాలు. మరుదినం అంటే 50వ రోజు అని చెప్తున్నాడు. అంటే ఆ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్న పెంతెకోస్తు 50 రోజులు వెనక్కి లెక్కెడితే ఒక గొప్ప సంఘటన వస్తుంది. ఏంటది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం కొంచెం వెనక్కి 50 రోజులు లెక్క పెడితే
ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి ఏం చేశాడు? ఆయన లేపబడ్డాడు. కాబట్టి పెంతెకోస్తు ప్రథమ ఫలముల పండుగను సూచించేదిగా మనకి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పాత నిబంధన పెంతెకోస్తు, అలాగే కొత్త నిబంధన పెంతెకోస్తు అని 2 రకాలుగా మనం ధ్యానం చేయాలి. దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చుట. 4 ముక్కలు అలా మనసులో ఉంచుకోండి పరిశుద్ధాత్ముని గురించి. మొదటి మాట పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే ఏంటి? ఆ మేడ గది మీద ఇంచుమించు ఆరంభంలో ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. వాళ్ళు విడివిడిగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారిని అందరినీ ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్యవస్థ ఏర్పడింది లోకములో. ఏమిటది? సంఘము. వ్యక్తుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రాకపోతే ఏం ఏర్పడదు? సంఘము ఏర్పడదు. ఇది ఇంకా అర్థం కావాలంటే కొరింథీ పత్రికలోనికి రండి. మొదటి పత్రిక 10వ అధ్యాయం. లోకములో మనుష్యులు ఏ విధంగా విభజించబడ్డారో పౌలు కొరింథీయులకి జ్ఞాపకం చేస్తున్నాడు. సందర్భమైతే ప్రభు బల్లను గురించి చెప్తున్నాడు. 11లో ప్రభు రాత్రి భోజనం గురించి చెప్తున్నాడు. 32వ వచనం చూడండి. ఎవరున్నారు? యూదులున్నారు. రెండవది ఎవరున్నారు? గ్రీసు దేశస్తులు ఉన్నారు. ఇప్పుడు దేవుని సంఘం అనేది ఎలా వచ్చింది? ఆ మేడగదిలో ఆ 120 మంది ఎదురు చూస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగింది. యూదులున్నారు, అన్యులున్నారు. యూదుల్లోంచి వచ్చిన కొద్ది మందితోటి ఒక కొత్త వ్యవస్థ ఏర్పడింది. ఏంటది? దేవుని సంఘము. ఆ 120 మంది 3000 అయ్యారు, 3000 5000 అయ్యారు, 5000 అలా వేలు అయ్యారు. అలాగున్న ప్రపంచమంతా సంఘము ఏర్పడింది. కాబట్టి ప్రపంచం 3 భాగాలు. ఒకటి అమ్మోళ్ళు చెప్తే చాలా సంతోషిస్తాను. ఒకటి యూదులు, రెండవది అన్యులు. గ్రీసు దేశస్తులు అంటే అన్యులు, హెల్లేనీయులు, సున్నతి లేని వాళ్ళు. చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. అన్యులు ఒకటి, యూదులు మరొకటి. వీళ్ళిద్దరూ సువార్త వినగా వాళ్ళలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు? దేవుని సంఘం. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మీరు ఎవరినైనా తీసుకురండి, ఈ 3 ఏదో ఒక కోవకు వాళ్ళు చెందుతారు. అలా అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే మాట మనం వింటూ ఉన్నాం. అది పెంతెకోస్తు దినాన జరిగింది. సంఘము ఏర్పడింది. సంఘము ఒక వ్యక్తి పెట్టే ఒక కూటం కాదు, ఆత్మ ద్వారా దేవుడే ఏర్పరిచి జరిగించేది. అది సార్వత్రిక సంఘం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి అర్థం చేసుకోవాలి. అది మాటి మాటికి జరిగేది కాదు, ఒక్కసారే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మరొక వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతాను. టచ్ అంటున్నారు, ఫైర్ అంటున్నారు. ఇదిగో పరిశుద్ధాత్ముడు వచ్చాడని విలవెల్లాడిపోతున్నారు. మరి దీని సంగతి ఏంటి? యోహాను ఏం చెప్పాడు? ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను ఏమిస్తాడైనా. కాబట్టి 2 పక్కనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం మొదలెట్టారంటే ముట్టుకోగానే మంటలు మంటలు అంటే ఎగరటం, కింద పడిపోవడం అనే అల్లరి జరుగుతూ ఉంది. 4-5 వచనాలు మీకు శ్రద్ధ గనక ఉంటే నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈ మాట 11వ వచనంలో ఉంది. ఆఖరిలో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకేమిస్తాడు? ఆయన బాప్తిస్మం ఇస్తాడు. ఈ 2 మాటలు ఉన్నప్పుడు పైన 2 గుంపుల వాళ్ళు ఉన్నారు. అది మీరు పసిగట్టాలి. ఎవరెవరున్నారు? పై వచనాల్లోకి వెళ్తే 6వ వచనం చూడండి. తమ పాపములు ఒప్పుకొనుచు
యోర్దాను నదిలో అతని చేత కొంతమంది ఏం చేస్తున్నారు? అదొక బ్యాచ్. 7వ వచనములో మరొక బ్యాచ్ కూడా వచ్చారు బాప్తిజం పొందడానికి. ఎవరు వాళ్ళు? పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళు ఏం పాపం ఒప్పుకున్నట్టుగా లేరు, కానీ ఏం పొందడానికి వచ్చారు వాళ్ళు అంటే బాప్తిజం పొందడానికి వచ్చిన వాళ్ళలో 2 గుంపులు ఉన్నారు. పాపాలు ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు, పాపాలు ఒప్పుకోని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని యోహాను చెప్తున్నాడు, పాపాలు ఒప్పుకున్న వారికి ఎవరి బాప్తిస్మం? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పాపాలు ఒప్పుకోకుండా ఉన్న వారికి ఏ బాప్తిస్మం? అగ్ని బాప్తిస్మం. అంటే టచ్ ఫైర్ కాదు, ఆరని నిప్పుల గుండం, గుండము అని చెప్పాడు. మనం ఇందాక చూసాం, చిన్న నీళ్ల తొట్టే. అలాంటిది క్రీస్తు నెరగని వారి కొరకై, పడిపోయిన దేవదూతల కొరకై, అవిధేయులైన వారందరి కొరకై నిర్ణయించబడిన గుండము. అగ్ని బాప్తిస్మము అంటే అది రమ్యమైన పదం కాదు, దేవుని మహోగ్రత, గొర్రె పిల్ల ఉగ్రత కేంద్రం అది. అగ్ని బాప్తిస్మం అంటే టచ్ ఫైరు ఉగిపోవడం కాదు, ధవళ సింహాసన తీర్పు తర్వాత ప్రజలు పంపబడే భయంకరమైన అగ్నిగుండం. కాబట్టి ప్రజలకు 2 బాప్తిస్మాలు ఖచ్చితం. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకపోతే ఏదో ఒక బాప్తిస్మం మాత్రం పొందాల్సిందే. ఇంకొక వచనం మీకు చూపిస్తాను. మార్క్సు వార్తలోనికి రండి. మార్క్సు వార్తలో ఒక వచనం చదువుకుందాం, చూడండి. 8వ వచనం. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని, కానీ ఇక్కడ ఒక పదం లేదు. ఏం లేదు? ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అని పైన కేవలము మీరు పైకి వెళ్ళి చదవండి, మారు మనస్సు పొందిన వారిని గురించి చెప్తున్నాడు. మార్కు మారు మనస్సు పొందిన వారి గురించి చెప్తున్నాడు. కాబట్టి అక్కడ ఏ పదం లేదు, అగ్ని బాప్తిస్మము లేదు. లూకా సువార్తలోనికి రండి. ఇది కూడా అదే సంఘటన, కానీ 4 సువార్తికులు వారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు. 3వ అధ్యాయం. 3వ అధ్యాయం ఎన్నో వచనం? దొరికిందా? 3వ అధ్యాయం 7వ వచనంలో ఎవరున్నారు? సర్ప సంతానమా అంటే ఇప్పుడు ఇక్కడ ఏముండాలి ఖచ్చితంగా? 16వ వచనం చూడండి, ఆఖరి మాట. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ ఏమిస్తాడు? ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి అగ్ని బాప్తిస్మాన్ని గురించి చెప్తున్నాడు. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నామా? ఆయన నేను ఎరగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు అన్న ఎన్నో వచనంలో ఉంది అన్నా? 33 చదవండి. అది కాదు మన అంశము, అగ్నిలో నీళ్లలో. ఆయనే పరిశుద్ధాత్మలో ఏమిస్తాడు? మీరు జాగ్రత్తగా చూస్తే ప్రభువుని అంగీకరించడానికి వచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ 1వ అధ్యాయంలో ప్రభువు దగ్గర కేవలం ఎవరున్నారు? శిష్యులు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఆయన? 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరేం పొందుతారు? కాబట్టి ఇక్కడ అవిధేయులు లేరు, పరిశుద్ధులు, పాపక్షమాపణ పొందిన వారు ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పాప క్షమాపణ పొందని వారు ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? అగ్ని. కాబట్టి మోసపోవద్దు, ప్రతిదీ మీటింగే. అబ్బో ఇక్కడేముందండి, అక్కడికి వెళ్తే డ్యాన్స్ ఉందండి, ఎగరటం ఉందండి, టచ్ ఉందండి, ఫైర్ ఉందండి, గోల గోల చేసేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? జాగ్రత్త. దైవ లేఖనాలు సరిగా విభజన చేయకపోతే మోసపోయే ప్రమాదం ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం. నాకు ఈ సమయం లేదు, కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి జరిగేవి. కల్వరి శిలువ ఒకేసారి తరతరాలుగా ఎంత ప్రభావవంతంగా ఉందో పరిశుద్ధాత్మని బాప్తిస్మం కూడా అంతే, ఒక్కసారే.
మాటి మాటికి వచ్చేది కానే కాదు. రెండవది, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం అనే దాన్ని మనం చూడాలి. మీరు అభిషేకం పొందారా అంటారు. సేవకుల్ని అభిషిక్తులు అని అనుకుంటా ఉంటారు. కానీ అపోస్తుల కార్యముల్లో లేదా ఆదిమ సంఘం ఎలాంటిది? యోహాను మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం. ఎవరు అభిషిక్తులు లేదా ఎవరు అభిషేకించబడిన వారు? 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరేం పొందారు? పాస్టర్లో ఫలానా వాళ్ళే అభిషేకం పొందిన వాళ్ళు కాదు. ఎవరెవరైతే క్రీస్తుని అంగీకరించారో మనందరి మీద ఏమి నిలుస్తుంది? అభిషేకము నిలిచి ఉన్నది అన్నాడు. ఇక్కడే మరొక వచనం కూడా చెప్పాడు చూడండి. పై వచనాల్లో ఒక మాట చదువుదాం. 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన ఏం పొందారు? అభిషేకం ఉందంటండి ఆయన దగ్గర. కాబట్టి పిల్లలు పుడతారంట, లేకపోతే మనకు అప్పులు పరిగెత్తవద్దు. బైబిల్లో ఉన్న పదాలని మోసయుక్తంగా వాడుకునే వాళ్ళు ఉన్నారు. నిజముగా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ 20వ వచనంలో చెప్తున్నాడు, మీరు పరిశుద్ధుని వలన ఏం పొందారు? సంఘములో కొంతమందేనా? అందరూ పొందారా? అందరూ పొందారు. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని సూచించే పదం అని మనం గ్రహించాలి. తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల. 3వది పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అభిషేకం. దాదాపుగా ఈ రెండు ఒకటే. 3వది పరిశుద్ధాత్మని నింపుదల. ఒక విశ్వాసి యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా ఎప్పుడైతే స్వీకరిస్తున్నాడో, అసలు అలా స్వీకరించడానికి గల కారణమే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి నీతిని గూర్చియు పాపమును గూర్చియు తీర్పును గూర్చియు ఏం చేస్తాడు? ఏమో ఇక్కడే ఉన్నారా? మీరేమైనా ట్రైన్కి వెళ్ళాలా? ఆయన వచ్చి, ఎవరు వచ్చి? పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో నుండి ఒప్పింప చేస్తాడు. అప్పుడే మనలోనికి వస్తున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 4:30 ప్రకారం విమోచన దినం వరకు ఆయన యందు ఏం చేయబడ్డాం? మనం ముద్రించబడ్డాం. అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోయేవాడు కాడు. ఈనాడు కొంతమంది వాక్యాన్ని చదవకుండా అమాయకంగా అంటున్నారు. ఆవిడికి అంటే ఆత్మ వస్తుందంట. ఏమొస్తుంది? వెర్రి మాటలు నేర్చుకుందాం, దైవ గ్రంథాన్ని నేర్చుకుందాం, వెర్రి మాటలు మాట్లాడకుండా కాపాడుకుందాం. ఆవిడకి అయ్యగారికి ఆత్మ వస్తుందంట అండి, అమ్మగారికి ఆత్మ వస్తుందంట. ఎక్కడ నేర్చుకున్నాం? ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. ఒకవేళ విశ్వాసి పొరపాటున పాపం చేస్తుంటే లోపల ఉండి పరిశుద్ధాత్ముడు వెళ్ళడు కానీ ఏం చేస్తాడైనా? దుఃఖపడతాడు, ఏడుస్తాడు. లిటరల్గా పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు. విశ్వాసి పాపము చేస్తే దేవుని ఆత్మ దుఃఖపడతాడు, వెళ్ళిపోడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆయన ఆనందిస్తాడు, బలపరుస్తాడు, దుఃఖపడతాడు. ఆయన వ్యక్తిత్వానికి ఉన్న అన్ని లక్షణాలు దైవ గ్రంథంలో మనం నేర్చుకోగలుగుతాం. కానీ మాట అంటే లోపలుండి ఏం చేస్తాడైనా? దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముని దుఃఖపరుచుట, ఈ రెండు పదాలు కూడా జ్ఞాపకం చేయడం మంచిదేమో. పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా చేసే 3 పాపాలు ఉన్నాయండి. దానిలో ఒక పాపం క్షమించబడదు. ఈ యుగమునందైనను రాబోయే యుగమునందైనా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఒక పాపం ఉంది. అది చేస్తే ఏమి లేదు, క్షమాపణ
లేదు. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. అదేంటంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఒప్పిస్తుంటే నువ్వు నాకు వద్దయ్యా అని నిరాకరిస్తే అగ్నిగుండానికే. దీన్నే క్షమాపణ లేని పాపము, అన్పార్డనబుల్ సిన్ అంటారు. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తూ ఉంటే, అందుకనే నోవాహు కాలంలో గురించి ఆయన చెప్తున్నాడు, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో ఏం చేయదు అంటే కొంతకాలం ఏం చేస్తాడు ఆయన? వాదించడం అంటే ఒప్పిస్తాడు. ఎవరెవరైతే ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తారో వాళ్ళు పూర్తిగా నష్టపోతారో వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అయితే అది అవిశ్వాసి చేసే పాపం. మరి విశ్వాసులు చేసే పాపం ఉంది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. విశ్వాసి పొరపాటున పాపం చేస్తే లోపల ఉండి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. చేయకూడని పని చేస్తే దేవుని ఆత్మను ఏం చేయొద్దన్నాడు? దుఃఖపరచకుడి. ఇంకొకటి ఏంటంటే చేయాల్సిన పని చేయకపోవడం కూడా పాపమే. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5లో చెప్పాడు, ఆత్మను ఆర్పకుడి. అక్కడ కొత్తగా ఏర్పడిన సంఘం నాయకులు రావటం లేదు. కాబట్టి వారిని హెచ్చరిక చేస్తూ పౌలు చెప్తున్నాడు, ప్రభు ఏ పని మీకు అప్పగించాడో మీరు ముందుకొచ్చి ఆ పని చేయండి. ఎవడైనా ప్రభు అప్పగించిన పని చేయకపోతే వాడు ఏం చేస్తున్నాడు? ఆత్మను ఆర్పుతుంది. ఇలా అందాం, చేయాల్సిన పని చేయకపోతే పరిశుద్ధాత్మను ఆర్పుడు, చేయకూడని పని చేస్తే పరిశుద్ధాత్మను దుఃఖపరచుట. ఏమో మీకు ఎంతగా అర్థమైందో నాకు తెలియట్లేదా? చేయాల్సిన పని చేయకపోతే ఆత్మను ఆర్పుట, చేయకూడని పని చేస్తే పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఒక విశ్వాసి పొరపాటున ఆయన బాధ పెట్టే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలా అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి దినము ఆత్మ చేత ఏమవ్వాలి? మనం నింపబడాలి. అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. ప్రతి విశ్వాస యొక్క హక్కు ఇది. పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండవచ్చు మనం, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. ఈ విషయాన్ని మరికొంతమంది తప్పుగా అర్థం చేసుకుని ఇంగ్లీష్లో మరి మాట్లాడకూడదు అనుకున్నాను కానీ తప్పట్లేదు కొన్ని పదాలు. సూపర్ న్యాచురల్ ఫిల్లింగ్ అంటారని. అసాధారణమైన నింపుదల. ప్రతి విశ్వాసికి అసాధారణమైన నింపుదల ఉండదు, సాధారణమైన నింపుదల ఉంటుంది. అసాధారణమైన నింపుదల అంటే దేవుడు కొన్ని పనులు చేయడానికి, స్టెఫను ఆత్మతో నింపబడినవాడు అపోస్తుల కార్యాలు 6లో చెప్పాడు, 7లో పరిశుద్ధాత్మతో నిండినవాడై అన్నాడు. ఎలుమ అనేవాడిని ఎదిరించటానికి, గారడీ సీమోని ఎదిరించటానికి పేతురు, పౌలు ప్రత్యేకంగా నింపబడ్డారు. అది దేవుని స్వాధీనంలో ఉంది, అది ఆ కాలానికి సంబంధించింది. కానీ ఇప్పుడు అలాంటి ప్రత్యేకంగా నింపుదల గురించి మనం ఎవ్వరూ ఆలోచించక్కర్లేదు, అది దేవుని పరిధిలో ఉంది. మనం ఆలోచించాల్సింది మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఏమై ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండి. ప్రతి విశ్వాసి ఆత్మ చేత నింపబడాలి. అంటే ఏమిటి? ఆత్మ స్వాధీనములో ఉండుట. పరిశుద్ధాత్ముని సంపూర్ణ స్వాధీనంలో ఉండాలి, మన స్వాధీనంలో ఉండకూడదు. చాలా పెద్ద పాఠాలు ఇవన్నీ, క్లుప్తంగా మీరు అర్థం చేసుకుంటారని కొన్నింటిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక నీళ్ల ట్యాంకులకు దిగాక నీళ్లు ఈ నడుము లోతు వరకు వచ్చాయి. ఏజ్కేల్ గ్రంథంలో ఆ చీలమండ నీళ్లు లోతు గుర్తుందా? దేవాలయంలో మోకాళ్ళు, నడుము లోతు, తర్వాత ఏదగలిగినన్ని నీళ్లు అని చెప్తున్నాడు కదా. దేవాలయంలో ఉన్న ప్రవాహం, ఒకడు ఏదగలిగినన్ని నీళ్లు వచ్చినప్పుడు అతనికి ఇంకా నేల కాళ్ళకేమవుదో తగలదో. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే
ఈ లోకాచారాలు, ఈ లోక సంబంధమైన పద్ధతుల వైపు కాక దేవుని వైపు ఆధారపడుట, ఆయన వాక్యాన్ని ఘనపరచుట, ఆయన సంఘాన్ని ప్రేమించుట, ఆత్మపూర్ణులై ఉండుట. ఇది పెద్దలకు సువార్థికులకు మాత్రమే కాదు, సంఘమంతటికి ఆయన చెప్తున్నాడు. ఇది అప్పుడప్పుడు జరిగేది కాదు, నిత్య కృత్యం ఎప్పుడూ జరగాలి. సంఘమా, ఆదిమ సంఘాన్ని మీరు చూడండి, వారు ఆత్మపూర్ణులై ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకున్న మనమందరం కూడా ఆత్మపూర్ణులమై ఉండాలి. ఈ విషయాలు పెంతెకోస్తు దినాన జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, దైవ దర్శనానికి అనుగుణమైన సంఘం. రెండవది, పెంతెకోస్తు అనుభవములో ఉన్న సంఘం, ఆత్మపూర్ణులై ఉండుట. మూడవది మనం చూస్తూ ఉన్నాం, 2వ అధ్యాయంలోనికి రండి, 14 నుంచి 41 వచనాలు మనం చూస్తే, సువార్త ప్రకటిస్తున్న సంఘం, క్రీస్తు కొరకై సాక్ష్యమిస్తున్న సంఘం. ఈ సంఘం ప్రధానంగా దేవుని మహిమ కొరకై, రెండవది ఈ సంఘము యేసు ప్రభు కొరకై సాక్ష్యమిచ్చుట. అక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. సంఘముగా మీరు తీసుకునే నిర్ణయాలు యేసు క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఉండాలి. సహోదరి సహోదరులారా, పెద్దలారా, పరిచారకులారా, మనమందరము ఒకే నిర్ణయం, ఆ నిర్ణయం మన సాక్ష్యాన్ని ప్రకటిస్తుంది. వారు సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పాడు. గుంతకలలో, ఈ పట్టణంలో ఇది ఒక సాక్ష్యం. మన పెద్దలు చెప్తా ఉంటారు కదా, పలానా చోట సాక్ష్యం ఏర్పడిందండి. ఏం ఏర్పడింది అంటున్నారు? సాక్ష్యం ఏర్పడింది. యేసు క్రీస్తు ప్రభు కొరకై సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనము ఒకవేళ అన్యాచారాలు, అన్య పద్ధతులు బైబిల్లో లేనివి గనక మనం మోస్తుంటే పేరేం పేరు మంది? యేసు క్రీస్తుకి ఏమిస్తున్నామని చెప్తున్నాం? సాక్ష్యం. మన నిర్ణయాలు సాక్ష్యం ఇస్తున్నాయా? ఆదిమ సంఘం శ్రమల గుండా వెళ్తూ సాక్ష్యమిస్తున్న సంఘంగా మనం గమనిస్తూ ఉన్నాం. చాలా విషయాలు ఉన్నాయి. 4వది, ఆదిమ సంఘాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వారు కలిసి పనిచేస్తూ ఉన్నారు. 1:14 చూడండి, అపోస్తుల కార్యాలు 1:14. ఏక మనస్సుతో అన్నాడు. ఒకరికొకరు సహకారంగా ఉన్నారు. ఏక మనస్సు. సంఘములో ఏక మనస్సు ఉన్నది, ఉంటుంది, ఉండాలి. మనందరి గురి ప్రభువైన యేసు క్రీస్తు అయినప్పుడు ఏక మనస్సు అందరికీ సాధ్యమవుతుంది. ఆలయానికి వచ్చే మనం, సంఘ సహవాసానికి వచ్చే మనం, ఒకవేళ మన గురి మరొకటైతే సంఘము ఏక మనస్సుతో ఉండదు. ఉదయం మనం విన్నాం కదా, ఆ ప్రాణప్రియుడి యొద్దకు పరిగెత్తుకునే వేళ ఆయన మాత్రమే ఆకర్షణ కావాలి. సంఘములో యేసు ప్రభు ఒక్కడే ఆకర్షణ కావాలి. ఇంకా ఏది ఆయన స్థానంలోనికి రాకూడదు. అలా ఉన్నప్పుడు, యేసు ప్రభు ఆకర్షణగా ఉన్నప్పుడు సంఘము ఏక మనసుతో ఉంటుంది. ఇది మనం నేర్చుకుంటూ ఉన్నాం. సంఘము ఎంత శక్తివంతమైందో మీరు చూడండి. 2వ అధ్యాయం 41వ వచనంలో 4 పునాదులు చెప్తున్నాడు సంఘానికి. ఏంటవి? వీరు అపోస్తుల బోధ. సంఘానికి ఏ బోధ కావాలి? అపోస్తుల బోధే, ఇంకే బోధ లేదు. అపోస్తులు అంటే క్రొత్త నిబంధనలో రాయించబడిన 5 అపోస్తులు ఉన్నారు, లేదా 5 రచయితలు ఉన్నారు. వారి ద్వారా రాయబడిన రాతలే తప్ప సంఘ నియమంగా ఇంకేమీ ఇవ్వబడలేదు అని చెప్పాడు. అపోస్తుల బోధ. యేసు ప్రభు చెప్తుంది, అపోస్తుల కార్యాల్లో వాళ్ళు చేసి ఉండాలి, పత్రికల్లో సంఘానికి అది ప్రకటించబడి ఉండాలి. ఇది అపోస్తుల బోధ. సహోదరి సహోదరులారా, బోధించేవాళ్ళు, వినేవాళ్ళు అపోస్తుల బోధను వాళ్ళు కలిగి ఉండాలి. తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక చూడండి,
ఈ నేటి దినాల్లో సంఘము ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తున్నాం. తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి దయచేసి. రోమాపత్రికలో కూడా మాట చదువుతాం. 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, సంఘములో అపోస్తుల బోధ కాకుండా మరొక బోధ ఉండడానికి వీలు. ఒకవేళ ఎవడైనా అక్రమముగా నడుచుకుంటే ప్రతి సహోదరుని యొద్ద నుండి ఏమైపోవాలి? తొలగిపోవాలి. అపోస్తుల బోధ మీరు చదవండి. ఇప్పుడు ఆ బోధ ఏంటో చెప్పడానికి మనకు సమయం లేదు, మీరు ఎరుగుదురు. అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉన్నారు. 2వది సహవాసం, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయుట. ఈరోజు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, బాప్తిస్మం ద్వారా తమ సాక్ష్యాన్ని ప్రకటించిన వారు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ? వెరీ గుడ్ అమ్మా, జాగ్రత్తగా వినండి. ఈ 4 జీవిత విశ్వాసానికి పునాదులు. ఏది పడితే అది వినవద్దు, కేవలం వినాల్సిందేంటి? అపోస్తుల బోధ మాత్రమే. 2వది, ఇక్కడ ఏర్పడిన సహోదరులతో మాత్రమే ఏం చేయాల్సి ఉంటుంది? సహవాసం చేయాల్సి ఉంటుంది. ప్రయోగాలు చేయొద్దు. సంసోన్ లాగా ఫిలిస్తీయ బోర్డర్లో అక్కడికిక్కడికి తిరగొద్దు. చనిపోయేంత వరకు, లేదా సంఘం సిఫారసుతో ఒకవేళ వెళ్లాల్సి వస్తే బయటికి వెళ్ళేంత వరకు ఖచ్చితంగా ఈ సంఘముతోనే ఏం చేయాలి? అలా దేవుడు ఏర్పాటు చేశాడు, మనల్ని ఒక చోట ఉంచాడు. ఈ సంఘములో నీవు నేను అవయవాలమై ఉన్నాం. మన స్థానిక సంఘాల్లో ఎక్కడ పడితే అక్కడికి, ఏది పడితే అది, ఎక్కడ కుదిరితే అక్కడికి జ్వరబడేది లేనే లేదు. ఈ సంఘములోనే అదే చెప్తున్నాడు, సహవాసము అన్నాడు. ఏ కూడిక మానవద్దు. అన్ని కూడికలకు అందరూ హాజరు కావాలి. ప్రత్యేక కూడికలు కాబట్టి అందరూ వస్తూ ఉన్నాం. మరి నియామక కూడికలకి పాల్గాంధీ అంకులే ఒకసారి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక పెద్ద ఆయనతో చమత్కారంగా చెప్పాడు. ఆయన అన్నాడంట, ఆదివారం ఎంతమంది వస్తారని అంటే, అబ్బో మా దగ్గరికి 300 మంది వస్తారన్నాడంట. ఎన్ని వందలు? 300. రొట్టె విరిచే కూటానికి. మంచిదండి. మరి బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారంటే ఆయన అన్నాడంట, ఆ పై 0 తీసేయమన్నాడంట. ఎంతమంది ఉన్నారు? 30. అయ్యో. ఆ తర్వాత అన్నాడంట, మరి విజ్ఞాపన కూటం ఉంటుందా? ఉంటుందయ్యా, ఎందుకు లేదు. ఎంతమంది వస్తారంటే, మీకు తెలుసు ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను. ఏం తీసేయమన్నాడు? ఇప్పుడు ఎంతమంది మీకు లేరు? సహవాసం బలపడిందా, బలహీనమవుతుందా? నువ్వు ఏ 0లో ఉన్నావో చూసుకో ఒకసారి. సహవాస కూడికలకి రాకపోవడం దౌర్భాగ్యం. దేవుని పిల్లలు పరిశుద్ధ దేవుని సన్నిధి వారి మధ్య ఉండగా, వారు కూడుకొని ఉంటుండగా ఏవేవో పనులు చక్కబెట్టడం, అది చాలా విచారం. సహవాసం ముందు ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. సహవాసంలో లేకపోతే జారిపోతాం, పడిపోతాం, ఓడిపోతాం, అపవాదికి చిక్కుతాం, చల్లారిపోతాం. సహవాసాన్ని మరవవద్దండి. నేను ఇప్పుడు ఇలా జ్ఞాపకం చేసుకుంటాను. స్థానిక సంఘంలో కూడిక జరుగుతుంటే నేను వెళ్ళలేకపోతే ఒకటే ఒక కారణమే, 2 కారణాలు అయి ఉండాలి. కథలు లేకుండా ఐసీయూలో అయినా ఉండాలి, లేకపోతే చనిపోయి సమాధిలోనైనా ఉండాలి. కొంతమంది ఇలా అంటారండి, పెద్దలు అడుగుతారమ్మా, అయ్యా ఎందుకు రాలేదు మీటింగ్ అంటే, వాళ్ళు ఏమంటారంటే పనుండి రాలేదు అని అంటారు. ఏమంటారు అంటే, వచ్చిన వాళ్ళు అందరూ ఎవరంట వచ్చిన వాళ్ళు? ఏంటి నీ పనులు? ఆలోచన చేద్దాం. వెర్రిగా మాట్లాడవద్దు. దైవ సన్నిధి మర్యాదను మనం కాపాడాలి. సహవాసం అందు ఎలా ఉన్నారు? ఆదిమ సంఘం ఎంత శక్తివంతమైంది. తర్వాత 3వది ఏం చెప్తున్నాడు? రొట్టె విరుచుట. ప్రతి ఆదివారం ఏం విరవాలి? దైవ లేఖన యొక్క క్రమం. రొట్టె విరవడం అంటే మొక్క నోట్లో వేసుకోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రభుని ఏం చేసుకోవాలి మనం?
నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని ఆదివారం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్నాం. ఇక్కడ ఒక హెచ్చరిక మాట నేను మీకు అందిస్తాను. ఆదివారం వర్తమానాలు వింటాం, మంచిది. ఆదివారం అందరినీ పలకరిస్తాం, మంచిది. ఏవేవో కార్యక్రమాలు మనకు ఉంటాయి, మంచివి. కానీ అసలు ప్రధానమైన పని, మన ఫోకస్ అంతా ఒక్కటే. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? విద్యార్థి. ఇప్పుడు పరీక్షల కాలం కదండి, పిల్లలకి పరీక్షలే, తల్లిదండ్రులకు కూడా. వాళ్ళు సరిగ్గా చదువుతుందో లేదో చూసుకోవాలి కదా. విద్యార్థి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ప్రశాంతమైన వాతావరణంలో తాను చదివిన దాన్ని ఏం చేస్తాడు? ఆదివారం అలాగే ఉండాలి. ప్రియా ప్రభువుని ఏం చేయాలి? మనం జ్ఞాపకం. మనం గొప్ప గొప్ప శబ్దాలు పెట్టేస్తే విశ్వాసుల యొక్క ఏకాగ్రత చెదిరిపోతుంది. వేరే వేరే అంశాలు తేవద్దు. ప్రభువైన యేసు క్రీస్తుని తండ్రి ఎదుట సమర్పించుట అంతే. పరలోకపు తండ్రి ఎదుట ప్రభువైన యేసు క్రీస్తుని జ్ఞాపకము చేసుకొనుట, ప్రశంసించుట. మీ దగ్గర ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ఆదివారం ఆరాధన ఎలా చేయాలో నేర్పించేవాళ్ళు ఉన్నారండి. ఆరాధన ఎలా చేయాలో నీవు నేను నేర్పిస్తే మనం ఎప్పుడు ఆరాధన చేస్తాం? శనివారం. మిగతా బైబిల్ స్టడీలో నేర్చుకుందాం. ప్రతి వ్యక్తి క్రొత్త నిబంధన యాజకుడు. అమ్మా సహోదరి వినండి, సహోదరుడు విను. మీరు యాజకులు అయ్యారు. మీ చేతిలో అర్పణ ఉండాలి. అర్పణ అంటే కానుకలు, కట్నాలు కాదు. మీ హృదయం నిండా ప్రభువైన యేసు క్రీస్తుని సమకూర్చుకుని రావాలి ఆలయానికి. వాళ్లే కాదు, మనం అందరం కూడా యేసు ప్రభుని గురించిన ప్రత్యేకమైన సిద్ధపాటు, తలంపు లేకుండా వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మనుషులు కనబడాలని వస్తామంతే. తెర వెనుక ఆరాధన, అతి పరిశుద్ధ స్థలములో ఆయన్ని ఘనపరచుట, అది మనము జరిగించాలి. రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు. ఆఖరిది చెప్పాడు, ప్రార్థన చేయుట యందు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ఇక మరొకటి మనం చూస్తున్నాం. ఆదిమ సంఘం యొక్క 44 నుంచి 47 వచనాల్లో వారు ఏక మనస్సు మాత్రమే కాదు, ఒకళ్ళకొకళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు, పంచుకుంటున్నారు. అక్కర కలిగిన ప్రతి వానికి పంచి పెడుతూ ఉన్నారు. ఇది ఆయన చెప్పాడు. ఇక మరొకటి మనం చూడాలి, సత్క్రియలు చేస్తున్నారు. ఇవన్నీ మనం ఎరిగిన మాటలే. ఒక అపాలజెటిక్ లేదా ప్రాముఖ్యమైన ఒక మాట చెప్పి నేను దాటిపోతాను. యోహాను సువార్త 14:12 కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేయును. ఇంకా ఏమన్నాడు ఆయన? వాటి కంటే ఏ కార్యాలు? గొప్ప. ఆదిమ సంఘం ప్రభు చెప్పినట్టుగా గొప్ప కార్యాలు చేసిన సంఘం. అందుకని కొంతమంది ఏమన్నారంటే యేసు ప్రభుని తగ్గించడానికి వాళ్ళు చూస్తూ వచ్చారు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేసేవాడు ఎవడు లేడు అని మొదట మనం నిర్ధారించుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ చెప్తున్న గొప్ప కార్యాలు ఏంటి? అపోస్తుల కార్యాల్లోనికి రండి. నా సమయం అయింది. 4:33 అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 30. ఏ విషయాల్లో మనం గొప్ప కార్యాల్లో ఉంటాం? 4వ అధ్యాయం 33వ వచనం. దైవ కృప అందరి యందు ఎలా ఉంది? ఈ గొప్పలో సంఘం ఉంటుంది. అధికము అనే మాట చూడండి, గ్రేటర్. దేవుని కృప అధికముగా ఇవ్వబడిన కాలంలో ఉంది సంఘం. 5వ అధ్యాయంలో 5 నుంచి 11 వచనాలు, విశేషంగా 11వ వచనం చూడండి. దేవుని కృపలో అధికం. 11వ వచనములో మిగుల భయము కలిగేనో అన్నాడు. సంఘంలో ఏముండాలట? మిగుల. ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు, ఏది పడితే చేసేవాళ్ళు కాదు. మిగుల భయము కలిగిన వాళ్ళు, గొప్ప భయం కలిగిన వాళ్ళు కావాలి. ఆదిమ సంఘములో గొప్ప భయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం 8వ వచనంలో మరొక గొప్ప కనబడుతుంది చూడండి. 8వ అధ్యాయం 8వ వచనం. ఇది సమరయ పట్టణం. అందుకు ఆ పట్టణంలో ఏ సంతోషం కలిగింది?
గొప్ప సంతోషం కలిగింది అని చెప్తున్నాడు. మిగుల సంతోషం, అవి గొప్ప కార్యాలు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు అప్పగించిన పనిని గొప్పగా జరిగించుట. ప్రియమైన సోదరి సోదరులారా, సంఘము యేసుక్రీస్తు ప్రభు పేరు కొరకై పని చేయుట. సంఘములో ఏ వ్యక్తి కూడా తమ పేరు కొరకై పని చేయకూడదు. ఒక ఊరు వెళ్ళాం, అక్కడ ఫ్యాన్ ఉంది కానీ వేయట్లేదు. ఎవరో అడిగాం, ఎందుకు వేయట్లేదండి? ఒక్కబోస్తుంది కదా. ఒక్కపోత అంటే తెలుస్తుంది మీకు ఒక్కబోయేది, కానీ ఒక్కబోత ఉంది కదా, సఫోకేషన్. ఫ్యాన్ వేయండి, వద్దండి వేయొద్దు అన్నారు. ఎందుకని? ఆ ఫ్యాన్ మీద ఆ ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళ పేరు ఏమైందట? అంటే ఎవరి పేరు కోసం ఇచ్చావు ఈ ఫ్యాను? యేసు ప్రభు పేరు కొరకై ప్రయాసపడుట. వారు బోధించారు, వారు ప్రకటించారు, వారు బాప్తిస్మం ఇచ్చారు, వారు స్వస్థపరిచారు, వారు అనేక మందిని రక్షణలోనికి నడిపించారు, వారు బోధించారు, వారు శ్రమ పెట్టబడ్డారు. ఏ నామములో? యేసుక్రీస్తు పేరు కొరకై. మనం ఏమి చేసినా కానీ ఎవరి పేరు కొరకు? దాన్ని సంఘము సామాన్యంగా ఉండుట, సరళముగా ఉండుట, ప్రభు పేరు కొరకై. ఇక ఆఖరిది మనం చూస్తున్నాం, సంఘము యేసు ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉంది. ఎవరి కొరకు ఎదురు చూడాలి? ప్రభు రాకడ. రెండవసారి ఆయన రాబోతున్నాడు. యేసుక్రీస్తు శీఘ్రముగా 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 యేసు శీఘ్రముగా దిగి శ్రమలకుండా వెళ్తుంటుండగా, యేసు ప్రభువా ఎప్పుడొస్తావు? ఆయన రాకడ కొరకై అపేక్షించిన సంఘం. మనం ఏ పని చేసినా ఆయన రాకడను దృష్టిలో ఉంచుకొని, సువార్త ప్రకటించిన, ప్రార్థన చేసిన, కుటుంబాలు కట్టబడిన, ఆలయాలకు ఏమి చేసినా యేసు ప్రభు రాకడ కొరకై మనం ఎదురు చూస్తున్నాము అనే సందేశం దానిలో ఉండాలి. ఆదిమ సంఘం ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తుంది. ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. సంఘానికి ఆయన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన మొదటి రాకడ మనందరి కొరకై ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. రెండవసారి ఆయన శిక్షించేవాడిగా, తీర్పరిగా రాబోతున్నాడు. గొర్రె పిల్లగా రావటం లేదు, ఆయన తీర్పు చేసే సింహముగా. యూదా గోత్రపు ఏ సింహం అనేశారు? కొదమ అంటే కుర్ర, చిన్నది అని అర్థం. ఆయన చిన్నవాడు కాదు, జాగ్రత్త. ఏ సింహం? ఆ సింహం యూదా గోత్రపు తాళగలిగిన వాడెవడు? యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ ఎత్తబడతారండి. నమ్మని వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఆ దినమున విడిచిపెట్టబడిన వాళ్ళు కొండలతో, గుట్టలతో, పర్వతాలతో చెప్తారు, మా మీద పడండి, ఈ గొర్రె పిల్ల ఉగ్రత మేము తాళలేకపోతున్నాం. ఆ రోజున బాధపడవద్దు. ఇంకా ప్రభుని అంగీకరించకపోతే ఇప్పుడే ఆ ఉగ్రత యేసు ప్రభు తన మీద భరించాడు ఒకసారి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆ రోజు తీవ్రమైనది. ప్రభుని ఎరగని వారు సిలువ యొద్దకు రండి. ప్రభుని ఎరిగిన మనం ఆదిమ సంఘము ఎలాగున 3 ముక్కలు చెప్పాను, ఇన్ని గుర్తున్నా లేకపోయినా. ఒకటి, అది శక్తివంతమైన సంఘం. రెండవది, అది సౌందర్యవంతమైన సంఘం. మూడవది, అది సామాన్యమైన అంగులు ఆర్భాటాలు లేని సంఘం. అలాగూ నీవు నేను ఈ స్థానిక సంఘ ఎదుగుదల కొరకై, మన క్షేమం కొరకై, అన్నిటికీ మించి యేసు ప్రభు మహిమ కొరకై బ్రతుకుదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.